ఒక అడవి పచ్చిక బయళ్ళలో ఒక అందమైన గుర్రం మేత మేస్తూ ఉండేది. ఆ గుర్రం వేగంగా పరిగెత్తగలదు కూడా. కానీ అప్పుడప్పుడు ఆ గుర్రం మేత మేసే దారి గుండా పులి వెళ్ళినప్పుడు గుర్రం దాన్ని చూసి చాలా భయపడేది. ఒకరోజు గుర్రం మేత మేస్తుండగా ఒక వ్యక్తి ఆ మార్గం గుండా వెళ్ళాడు. గుర్రం ఆ వ్యక్తిని ఇలా అడిగింది, సార్, మీకు సింహాలు పులులంటే భయం లేదా అని అడుగుతుంది. ఆ వ్యక్తి బిగ్గరగా నవ్వుతూ, నేను, నా దగ్గర ఏముందో చూడండి అని అంటాడు. అతను తుపాకీని చూపించి, ఏదైనా జంతువు నా దగ్గరకు వస్తే నేను దాన్ని కాల్చి చంపగలను అని కొనసాగించాడు. గుర్రం ఆ వ్యక్తిని ఇలా అడిగింది, అలా అయితే సార్, మీరు నాకు ఒక సహాయం చేస్తారా అని అంటుంది. ఆ వ్యక్తి ఇలా సమాధానం ఇచ్చాడు, ఖచ్చితంగా చేస్తాను. నీకు సహాయం చేస్తే మరి నీవు నా కోసం ఏం చేస్తావు అని అడుగుతాడు. గుర్రం, నీవు నా నుండి ఏది కోరితే అది నేను చేస్తాను అని చెప్తుంది. గుర్రం ఆ వ్యక్తికి పులి గురించి చెప్పింది. ఆ వ్యక్తి గుర్రంతో ఇలా అన్నాడు, నీవు నన్ను నీ వీపు పైన జీను కట్టడానికి మరియు నాతో పాటు నిన్ను తీసుకెళ్లడానికి అనుమతిస్తే నీవు పులికి భయపడాల్సిన అవసరం లేదు అని అంటాడు. గుర్రం చాలా సంతోషించింది. ఆ వ్యక్తి గుర్రాన్ని పట్టణంలోకి తీసుకెళ్లి ఒక స్తంభానికి కట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గుర్రం తనలో తాను ఇలా అనుకుంటుంది, నేను ఇక్కడ నిజంగా సురక్షితంగా ఉన్నాను, కానీ నాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు అని అనుకుంటుంది. ఈ కథలోని నైతికత ఏమిటంటే, ఇతర తీరం ఎల్లప్పుడూ పచ్చగా కనిపిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, వెంటనే తెలుగు కిడ్స్ ఫన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంచి మంచి కథలు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే షేర్ బటన్ పైన కూడా క్లిక్ చేయండి.